ప్రతి ఒక్కరు కూడా మీ మనసుని దృష్టి పెట్టండి. ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యం పైన మనము ఒకవేళ ధర్మశాస్త్ర మూలంగా నీతిమంతులుగా ఎవరైతే ఉండాలని కోరుతున్నారో వారు క్రీస్తులో నుండి వారు బొత్తిగా తొలగిపోయినారు. వారి కృపలో నుండి కూడా వారు తొలగిపోతున్నారు. వేరైపోయి వారి కృపలో నుంచి వాళ్ళు తొలగిపోతున్నటువంటి అనుభవం గుండా వారు వెళ్ళిపోతారు. కనుక మొట్టమొదట క్రీస్తుకు దూరం చేసేది పాపమా ధర్మశాస్త్రమా? ఇక్కడ ఒక పాపిని ప్రభు పిలవడానికి వచ్చాను. నేను పాపులని పిలవచ్చాను కానీ నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు. 99 నీతిమంతుల విషయమై ఆయన ఎక్కువగా పట్టించుకోలేదు, కానీ ఒక్క పాపి కోసం ఆయన పరిగెత్తినట్టుగా వాక్యంలో చెప్పబడుతుంది. ప్రభు తన ద్వారా నీతిమంతులుగా మార్చబడడానికి ఆశ కలిగిన వారిని ప్రభువు వెతుకుతున్నారు. ధర్మశాస్త్ర మూలముగా ఏ నీతి అయితే కలుగుతుందో ఆ నీతిని బట్టి ఎవరు కూడా దేవుని ఎదుట నిలబడలేదు. అందుకొరకు మనం ఒక మాట చదువుకున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దాని యొక్క 11వ వచనాన్ని చదువుదాం. ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు, సంగతి స్పష్టం. ఇక్కడ ధర్మశాస్త్రం వలన ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడు. అదే ఈ ధర్మశాస్త్రంలో ఉంటున్న వ్యక్తి లోక ప్రకారంగా తనతో నీతిమంతుడుగా తను కనబడినప్పటికీ కానీ దేవుని ఎదుట ఒక నీతిమంతుడుగా కనబడడు అని వాక్యం లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. యేసు ప్రభు వినబడుతుందా? అందరిది కట్టగట్టు కనబడుతుంది నాకు. దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా మనం ఏర్పరచబడిన వారమైతే నా వాయిస్ వస్తుందా మీ అందరికీ? వస్తుంది. దేవుని సంకల్ప ప్రకారంగా మనం ధర్మశాస్త్ర మూలముగా క్రీస్తులో నుంచి వారు వేరైపోయినారు, వారు తొలగిపోతున్నారు. ఈరోజు క్రీస్తులో నుండి తొలగించే విషయం ఏంటి, క్రీస్తులో నుండి నన్ను వేరు చేసే విషయం ఏంటి అని చూస్తే పాపము మనల్ని ఆ కృప ఎక్కడ విస్తరించనో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించాను. అంటే పాపం ఎక్కడైతే ఉంటుందో దానికి మించిన కృప దేవుడు అక్కడ ఇచ్చి ఆ వ్యక్తిని విడిపించి ఆ వ్యక్తిని రక్షించి ఆ వ్యక్తి నీతిమంతుడిగా దేవుడు మారుస్తాడు. కానీ ఒక పాపము అది వాస్తవమే, నన్ను క్రీస్తులో నిలబెట్టే నీతి కాదు, నన్ను క్రీస్తు నుంచి వేరు చేస్తున్నటువంటి నీతి. అందుకే ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం అయ్యగారు మీ వాయిస్ వినిపించలేదు. వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నా వాయిస్ వినబడుతుందా? మధ్యలో కట్ అయిపోతుంది. అవును వినిపిస్తుంది. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, వాయిస్ కొంచెం స్ట్రక్ అవుతుంది. ఎవరిది? నాదా? మీ దగ్గర నుంచి కొంచెం వాయిస్ అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది. నాది సిగ్నల్ ప్రాబ్లం ఉందా? దానివల్ల అనుకుంటా అప్పుడప్పుడు కట్ అవుతుంది. కొంచెం సిగ్నల్ లో ఉన్నదా? ఫుల్ సిగ్నల్ ఉన్న దగ్గర ఇప్పుడు ఓకే గారు. ఇప్పుడు చెప్పండి, పర్లేదు.
అయిపోయింది. ఇప్పుడు ఓకే, పర్లేదు. ప్రాబ్లం ఉంది. నెట్ ఉన్న దగ్గరనే ఉండాలి. అంటే బ్యాలెన్స్ ఏమన్నా అయిపోయిందా? నెట్ బ్యాలెన్స్ ఏమన్నా అయిపోయినా కానీ అట్లా స్టక్ అవుతా ఉంటుంది. నేను అది కూడా చెక్ చేశాను, ఉంది, ఫుల్ గానే ఉంది. ఓకే ఓకే. జస్ట్ ఇప్పుడే చెక్ చేసి దేవుడి నుంచి వేరుపరిచే ధర్మశాస్త్రం. ఆ దేవుడి సంకల్ప ప్రకారంగా మనం ఈ లోకంలో పుట్టినప్పుడు మనం పాపులుగా పుట్టాం, కానీ మరణించినప్పుడు నీతిమంతులుగా మరణించాలి. అది దేవుని యొక్క సంకల్పం. అయితే పాపులుగా పుట్టిన ప్రతి మానవుని కూడా దేవుడు నీతిమంతులుగా మార్చడానికి తన పాప శరీర ఆకారంలో వచ్చి పాపమునకు శిక్ష విధించి ప్రతి ఒక్కరిని ఉచితముగా ఆయన యొక్క శిలువ రక్తం చేత ఆయన నీతివంతులుగా మారుస్తున్నారు. ధర్మశాస్త్రం మూలముగా కలిగిన నీతిని బట్టి ఎవరైతే నేను దేవుని ఎదుట నిలబడాలి అని కోరుతున్నారో వారు క్రీస్తులో నుంచి వారు వేరైపోయినారు, కృపలో నుండి వారు తొలగిపోతున్నారు. ఇంకా దాని విషయంలో ఇంకా కొద్దిగా లోతుగా మనం చూద్దాము. అపోస్తల కార్యం 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం దాని యొక్క 39వ వచనాన్ని చదవండి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 39. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ఇక్కడ ధర్మశాస్త్రమును బట్టి ఎవరైతే నీతిమంతులుగా ఏ విషయముల్లో, అంటే కొన్ని విషయములలో అయితే మారినారు, అంటే మీరు మొత్తం మారలేదు అని కాదు, మారినారు. అయితే ఆ ధర్మశాస్త్రమును బట్టి మారిన ఒక గుంపు, ఆ ధర్మశాస్త్రము కూడా ఎవరికి ఇవ్వబడుతున్నది? ఒక మాట చదువుదాము. ఆ ధర్మశాస్త్రము దేవుడు ఎవరికి ఇస్తున్నారు, ఎటువంటి వారికి ఇస్తున్నారు, అది కూడా ఒక మాట చదవండి. మొదటి తిమోతి 1వ అధ్యాయము దాని యొక్క 9వ వచనం నుంచి చదవండి. 8వ వచనం. శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును ఎవరైనా అయినను శ్రీమంతుడగు దేవుడు నాకప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధక విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. ఇక్కడ ధర్మశాస్త్రము కూడా మేలైనదే.
అది ఎవరికి మేలైనది ధర్మశాస్త్రం? ఇక్కడ చెప్పబడుతున్న లిస్టు మొత్తం ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అదే విధంగా అపవిత్రులకు, మత దూషకులకు, పితృ హంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, ఈ విధంగా చెప్పబడుతున్న ఇక్కడ లిస్టు వీరందరికీ దాని ధర్మానుకూలంగా దాని అంటే సరి అయిన రీతిలో ఈ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ వ్యక్తిని సరి చేస్తున్నప్పుడు అది మేలైనది. కానీ ఆ విధంగా ఉపయోగించిన తర్వాత ఇంకా అదే తన జీవితంలో అదే నీతిని పట్టుకొని ఉంటే అది కూడా ప్రమాదమే. అందుకే నిజంగా ఈ ధర్మశాస్త్రం మనం ఎక్కడికి తీసుకొని రావాలి? ఈ విధంగా పాపములో ఇక్కడ చెప్పబడుతున్న ఈ లిస్టులో ఉన్న వారందరికీ ఈ ధర్మశాస్త్రం మేలైనది, కానీ నీతిమంతునికి కాదు. అక్కడ రాయబడింది లాస్ట్ లో, అక్కడ ఏమని రాయబడింది లాస్ట్ లో ఆ మాట చదవండి. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను నీతిమంతునికి నియమింపబడలేదు. అది ఎవరికి లేదు? ధర్మశాస్త్రము నీతిమంతునికి లేదు. కానీ ఇది ధర్మశాస్త్రం ఎవరి కోసం ఉంది? ధర్మ విరోధుల కోసం ఉంది. దాంతో పాటు మనం ఇంకొక మాటను కూడా మనం చదువుకుందాము. మూడో అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి ఇది మేలే. ఒకప్పుడు ధర్మశాస్త్రము మనకు మేలే, ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మనము రాబోయే అంటే బయలుపరచబడబో విశ్వాసంలో రావడానికి కొంత మట్టుకు మనం ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉండవలసి ఉంది. అది మనకి ఇప్పుడు బాల శిక్షకుడుగా పనిచేస్తాడు. ఇంకా కిందికి చదవండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. ఇక్కడ ఈ ధర్మశాస్త్రము ఒక బాల శిక్షకుడిగా ఉండి మనల్ని ఆ ధర్మశాస్త్రంలో ఉండడానికి కాదు, ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మనము క్రీస్తు యొద్దకు రావాలి. అప్పుడు ఎప్పుడైతే మనకు క్రీస్తు వెల్లడైపోతారో నెక్స్ట్ చదవండి. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ఇక విశ్వాసం వెల్లడైనది అంటే ఇప్పటి వరకు ధర్మశాస్త్రం అంటే నేను మొత్తం చెడిపోకుండా, నేను మొత్తం కూడా భ్రష్టుని కాకుండా, అక్కడ చెప్పబడుతున్న 1 తిమోతిలో 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతున్న ఆ విధమైన కేటగిరీలో పాపం యొక్క బంధకములో ఉన్న వారికి ధర్మశాస్త్రం కావాలి. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వారికి ఇప్పుడు ఎవరు కావాలి? క్రీస్తు యొద్దకు రావాలి. పాపములో ఉన్న వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బట్టి కరెక్ట్ గా దాన్ని నియమానుసారంగా ఉపయోగించి ధర్మశాస్త్రం పెట్టి పాపముని చేయకుండా ఆపి ఆ విధంగా దానిని ఉపయోగిస్తున్న ధర్మశాస్త్రం అది మేలైనదే. కానీ మేలైనదే కానీ అది దేవుని ఎదుట నిలబెట్టే నీతిమంతుడిగా మార్చే ఒక శక్తి ఆ ధర్మశాస్త్రానికి లేదు. మనము లోకం ఎదుట మంచి వారమే. నేను ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు నేను తాగడం లేదు. నేను ఒకరిని కొట్టేవాడిని, ఇప్పుడు నేను కొట్టడం లేదు. ఇప్పుడు నేను ఎంతో మంచిగా మర్యాదగా నేను జీవిస్తున్నాను అని చెప్పడానికి ఆ ధర్మశాస్త్రం మంచిగా మేలైనదే. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేను. కానీ ఒకప్పుడు పాపములో ఉన్ననే నా కొరికే జీవించాను, పాపాన్ని విడిచిపెట్టి కూడా నా కొరికే జీవించాను. నాలో క్రీస్తు లేకుండా నేను ఏదో కొద్దిగా మారాను, కానీ క్రీస్తుని కలిగి ఉండే వ్యక్తిగా ఎప్పుడైతే మారుతున్నానో అప్పుడు ఇక ధర్మశాస్త్రంకు ఆ వ్యక్తికి సంబంధం ఉండదు. ఎప్పుడైతే ఆ విశ్వాసం వెల్లడైందో, క్రీస్తు నాలో నివసించే విశ్వాసం నా అంతరంగములో ఎప్పుడైతే వెల్లడైనదో, విశ్వాసం ద్వారా క్రీస్తు నా హృదయంలో ఎప్పుడైతే నివసిస్తున్నారో అప్పటి నుంచి ఇంకా ఈ ధర్మశాస్త్రము ఇంకా బాల శిక్షకుని కింద మనం ఉండదు. ఆ బాల శిక్షకునితో ఇంకా పని లేదు. కానీ ఆ విశ్వాసం మనకు వెల్లడి అయ్యేంత వరకు మనం ఇంకా బాల శిక్షకుని కిందనే ఉంటాము. ఈ రోజులో మీరు బాల శిక్షకుని కింద ఉండి నేను దేవుని ఎదుట నిలబడాలి అని కోరిన ఎడల
ఆ సమయం యేసు ప్రభు మరణించక ముందున్న సమయం. యేసు ప్రభు మరణించక ముందు ధర్మశాస్త్రము ద్వారా దేవుడు వారికి కొలత కొలుస్తారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మరణించి తిరిగి లేచినారు. ఆయన కృపా సువార్త మీ మధ్యలో ప్రకటింపబడుతుంది. ఆయన విన్న తర్వాత కూడా నేను అదే పాత బాల శిక్షకుని కింద ఉన్న ధర్మశాస్త్రములోనే ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో, అనగా సంవత్సరం మేము క్రిస్మస్, సంవత్సరం మేము ఈస్టర్ చేస్తాం, సంవత్సరం మేము అన్ని పాటిస్తాం, అవన్నీ చేసుకుంటూ ఒక ఆచారములు, అలవాట్లు, పద్ధతులు ఇవన్నీ వెళ్తారు. అందుకే వాక్యములో ఒక మాట రాయబడి ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి రండి. 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛ. లోక మూల పాఠముల విషయములో మనం ఏం కావాలి? చచ్చిన వారే. ఈ లోకము యొక్క అంటే ఆ మూల పాఠముల విషయమై, ఈ మూల పాఠములేంటి, ఈ లోకములో ఉన్న ఈ మూల పాఠములేంటి అది కూడా మనం చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అందరూ మంచిగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 8వ వచనాన్ని మనం చదువుదాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవన్నీయునైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉందా గోరనేలా మునుపటి వలె మరలా మీరు వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఆమేన్. ఇక్కడ మనం చెప్తున్నమాట, ఇక్కడ చెప్తున్నటువంటి విషయం మూల పాఠములు. మనము మూల పాఠముల విషయమై ఏం కావాలి? చచ్చిన వారమై. మనం పాప విషయంలో చనిపోతున్నాం, మనము మన విషయంలో చనిపోవాలి. మనం అదే విషయంలో మనం ఆ మూల పాఠముల విషయంలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మనము మూల పాఠములు మరలా మీరు వాటికి ఎందుకు దాసులైతున్నారు? ఒకప్పుడు మీరు వాటికి దాసులుగా ఉన్నారు, కానీ మరలా మీరు ఎందుకు దాసులైతున్నారు? ఆ మూల పాఠములు అంటే ఏంటిది? దినాలు, మాసాలు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరిస్తున్నారు. ఇవన్నీ ఆచారాలు. చచ్చిపోతే దినం, పుడితే పుట్టిన దినం, పెళ్ళైతే పెళ్లి దినం, కూర్చుంటే ఆ దినం, లేస్తే ఆ దినం. అంటే ప్రతి దానికి మనిషి ప్రతి దానికి ఒక దినం చేస్తాడు. చచ్చిపోయిన దినాలు చేస్తాడు, బ్రతికిన సంవత్సరం బర్త్డే. ఇది దినం కాదా అండి? జన్మదినం బైబిల్లో ఎంతమంది చేశారు? ఇద్దరే చేశారు. ఆ ఇద్దరు జన్మదినం చేసిన వాళ్ళు ఎవరు? అన్యజనులు. హేరోదు, ఫరో. పాత నిబంధనలో ఫరో చేశారు, కొత్త నిబంధనలో హేరోదు చేశారు. హేరోదు జన్మదినాన యోహాను తల తీసివేయబడినది. ఆ మూల పాఠములు పాటించే అన్యజనులు. అందుకే అన్యజనులు పాటిస్తున్న ఆ పద్ధతులను మీరు పాటించకూడదు. అది మూల పాఠముల విషయంలో మీరు చచ్చిన వారు. మనుషులు కల్పించిన ధర్మశాస్త్రం అది. ఇది చెయ్యాలి ఖచ్చితంగా. ముట్టొద్దు, తాకొద్దు, రుచి చూడొద్దు. ఈ విధంగా మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఈ దినాల్లో. యేసయ్య పేరిట అనేకమైన మూల పాఠములు సంఘములోనికి ప్రవేశించి, అనేక సమాజములో ప్రవేశించి సైతాను పూర్తిగా ఏలుబడి చేస్తున్నారు. ఈ మూల పాఠముల వెనుకల పనిచేస్తున్న శక్తి సైతాన్. అందుకే రాయబడి ఉన్నది 8వ వచనం ఒకసారి చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా
ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి 4 అధ్యాయము 8 చదవండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు దేవుడు కాని వాటికి నేను దాసులు ఉంటే ఈ మూల పాఠం చేస్తారు. ఈ మూల పాఠం ఎవరు చేస్తారు? ఎవరైతే నిజమైన దేవుడిని ఎరగరో, ఎవరైతే స్వభావంతో నిజమైన దేవుడు కాదో, వాటికి దాసులుగా ఉన్నారో అటువంటి వారు ఈ మూల పాఠం చేస్తారు. కానీ ఇప్పుడైతే ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనముని అయిన మూల పాఠముల తట్టు మరల తిరగలేదా? అనగా మొదట నేను నిజమైన దేవుని ఎరగక ముందు ఆ నిజమైన దేవుళ్ళు కాని వాటికి దాసులుగా ఉంటున్నప్పుడు ఈ మూల పాఠములు చేశాను. కానీ ఈ సిలువను గురించిన సువార్త ద్వారా ఈ మూల పాఠముల విషయములో నేను చచ్చిన వాడిగా ఉండి ఇప్పుడు నేను దాని విషయములో ఇంకా నేను మరణించిన వాడిగా ఉన్న వ్యక్తినైతే ఇక నాకు ఈ మూల పాఠములతో సంబంధం లేదు. మారిన వ్యక్తికి సంబంధం ఉంది, కానీ మరణించిన వ్యక్తికి లేదు. ప్రభుతో పాటు క్రీస్తు శిలువ మరణములో ఎవరైతే పాలు పొందుతున్నారో వారు కూడా ఈ మూల పాఠ విషయంలో ఏమైపోయినారు? చచ్చిన వారై. అందుకే అక్కడ మీరు మారారు కాదు, అక్కడ మరణించాలని కొలసి ఈ పత్రికలో పౌలు గారు మెన్షన్ చేస్తున్నారు. అక్కడ చూస్తున్నాం. అదే అక్కడ రాయబడి మీరు మూల పాఠముల విషయంలో మీరు చచ్చిన వారైతే. ఈ రోజున ఎంతమంది చనిపోయారండి? ఇక్కడ నాకు లైవ్ వింటున్న సహోదరి సహోదరులారా, మీరు ఈ మూల పాఠముల ఈ ధర్మశాస్త్రంలో మీరు చనిపోయారా? ఈ మూల పాఠం ఈ విషయంలో మీరు చనిపోయారా? ఈ లోక పద్ధతుల విషయంలో మీరు చనిపోయారా? ఒకటి మన విషయంలో చనిపోవాలి, పాప విషయంలో చనిపోవాలి, అదే సమయంలో మూల పాఠముల విషయంలో కూడా చనిపోవాలి, ధర్మశాస్త్ర విషయంలో కూడా చనిపోవాలి. ధర్మశాస్త్ర విషయంలో నేను చచ్చిన వాడిని అంటున్నాడు పౌలు గారు. అప్పటి వరకు నేను పర్ణశాలలో పండుగ చేసేవాడిని, అప్పటి వరకు నేను ఏదేదో పండుగలు పాటించేవాడిని, కానీ ఇప్పుడు అవన్నీ ఏదీ లేదు. ఈ పర్ణశాల పండుగ ఎవరికండి? ఓసన్న మినిస్ట్రీ వాళ్ళక? గుడారాల పండుగ ఎవరికండి? ఈ గుడారాలు ఇవన్నీ పండుగ ఎవరికి? మోసే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకి. కొత్త నిబంధనకి పండుగ లేదండి, ధర్మశాస్త్రం లేదండి. ఆ బాల శిక్షకుని కింద ఉండే సమయం అయిపోయింది. క్రీస్తు ఇంకా ఎవరికైతే వెళ్ళని కాలేదో వారికి మాత్రమే ఇవన్నీ. నిజంగా నీకు క్రీస్తు వెళ్ళడైతే ఇక బాల శిక్షకుని కింద ఉండము. అదే కొలస్సీ పత్రికలోనికి రండి, మరల కొలస్సీ పత్రికలోనికి రండి, 2వ అధ్యాయము దాని యొక్క 16వ వచనాన్ని చదవండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవి ఛాయయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. నిజంగా క్రీస్తు దగ్గరికి నడిపించబడాలి మనం ఈ దినాలలో. ఇంకా ఈ ఛాయనే పట్టుకొని ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ సాంప్రదాయాలు వీటినే పట్టుకొని ఉన్న సమాజం కాదు. అట్టి విధంగా దేవుడు తన సంఘాన్ని కట్టడానికి రాలేదు. ఆచార పద్ధతులతో సంఘాన్ని నింపి ప్రభు నడిపించడానికి రాలేదు. ఈ మూల పాఠములతో సంఘాన్ని కట్టడానికి రాలేదు. పేతురుతో ప్రభు చెప్పిన మాట, నేను నా సంఘమును కట్టెదను, దాని ఎదుట పాతాల లోక ద్వారములు నిలవజాలవు. అనగా ఎవరైతే ఈ మూల పాఠముల తట్టు ఇంకను తిరిగి ఉన్నారు, ఆ మూల పాఠములలో ఇంకా అందులో నుంచి విడుదల కలుగుకుంటున్నారు, వారిని ఏలుకున్న శక్తి సైతాన్, సాతానే ఇవన్నీ మొత్తం ఇందులో మానవుని బంధింపబెడుతున్నాడు. ఇందులోకి బయటికి రానివ్వకుండా ఒక్కొక్కరిని మూల పాఠముల తట్టు తిప్పుతున్నాడు. పౌలు గారు అంతా కష్టపడి పరిచర్య చేసి విడిపించిన తర్వాత మరలా అంటే మీరు ఒకప్పుడు దానిలో బంధింపబడి ఉండేవారే, కానీ అందుకని ఇప్పుడు నిజంగా దేవుణ్ణి ఎరిగినారు. ఒకప్పుడు మీరు దేవుణ్ణి ఎరగని వారును, దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు. కానీ ఆ టైంలో మీరు నిజంగా దేవుడు కాని వాటికి మీరు దాసులుగా ఉండి, వాటికి దాసులుగా ఉండి మీరు మూల పాఠంలో తట్టు తిరిగి ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు నిజంగా దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా మీరు దేవుని చేత ఎరగబడిన వారు కనుక మరలా నిష్ప్రయోజనమైనవి, మళ్ళీ బలహీనమైనవి ఈ మూల పాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా?
అక్కడ ఒక సవాల్ వేస్తున్నారు, మరల మీరు ఎందుకు తిరగలేదా? ఒకప్పుడు అటు నుంచి తిరిగే కదా జీవం కలిగిన దేవుని వైపు వచ్చారు, మరలా జీవం కలిగిన దేవుని వైపు వచ్చిన మీరు మరల ఎందుకు మూలపాఠములు కట్టు తిరుగుతున్నారు? మరలా ఆ దయ్యముల బోధ వైపు ఎందుకు తిరుగుతున్నారు? అందుకే వాక్యములు ఒక మాట రాయబడింది, అంత్య దినములలో దయ్యముల బోధ ఎందును వారు కల్పనా కథల వైపు వారు తిరుగుతారు. ఈ దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారు, వారు విశ్వాస భ్రష్టులు అవుతారు. ఈ ఆచారాలు లేకుంటే సంఘం పెరగదండి. ఈ దినాలు మాసాలు ఉత్సవ కాలములు సంవత్సరములు అనుకుంటే మరలా సంవత్సరం చేయాలి. ఇవన్నీ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొత్త నిబంధన సంఘానికి ఇది ఏది లేదండి. నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. అదే సంఘం. నూతనం కాకుండా పాత దానికి పెయింట్ వేసి నడిపించేది కాదు సంఘం. నూతన సృష్టి సంఘం, నూతన జన్మ పొందడమే సంఘం. మూల పాఠంలో జన్మించిన నీవు మూల పాఠములో మరణించి మూల పాఠములో నుంచి బయటికి వచ్చి క్రీస్తులను జన్మించాలి. ఆ మూల పాఠములో కాదు, క్రీస్తులో రావాలంటే ఆ మూల పాఠములను మరణించాలి. కాబట్టి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు మేము పుట్టినరోజు చేయమండి, కానీ విషయం చేస్తాం. పుట్టినరోజు చేయంగానే ఏం చేస్తాం? విషయం చేస్తాం. హ్యాపీ బర్త్డే చేస్తున్న వ్యక్తికి, మూల పాఠములు చేస్తున్న వ్యక్తికి ఖండిస్తున్నావా, సహకరిస్తున్నావా? దుర్బోధని ఖండించడానికి ఉంది. ఏంటి దుర్బోధ? ఈ మూల పాఠములో మునిగితేనే దానికి చెప్పుతున్న మాటలు. నువ్వు దొంగతనం చేయకపోవచ్చు, కానీ దొంగతనం చేసే వ్యక్తికి సపోర్ట్ చేస్తే పోలీసులు నిన్ను కూడా ఎంక్వైరీ పెడతారు. కాబట్టి మనం మన జీవితంలో మన పరిశుద్ధతని, మన నీతిని, మన యథార్థతని దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి. ఈ మూల పాఠముల విషయంలో మనం చచ్చిన వారమై ఉండాలి. అందుకే ధర్మశాస్త్ర విషయంలో నేను చచ్చిన వాడనైతిని, ఎందుకనగా నేను దేవుని విషయంలో జీవించడానికి. గలతీయులకు రాసిన పత్రికలోనికి రండి. రెండో అధ్యాయము 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నేను నిజంగా నీతిమంతుడిగా, నేను క్రీస్తు యొక్క మరణం ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడుకుంటే, ధర్మశాస్త్ర బలంగా ఒకవేళ నీతిమంతుడిగా మార్చబడితే క్రీస్తు చనిపోవడం కూడా వ్యర్థమే అని రాయబడి ఉన్నది. అందుకే అక్కడ చెప్తున్నారు, ధర్మశాస్త్రం విషయమై, ధర్మశాస్త్రం ద్వారా నేను చనిపోయాను, ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిపోయాను. ఈ విధంగా ధర్మశాస్త్ర విషయంలో, ఈ మూల పాఠముల విషయంలో, పాప విషయంలో, తన విషయంలో ఎవరైతే నిజంగా చనిపోతున్నారో అటువంటి వారేనండి క్రీస్తు విషయంలో జీవిస్తారు. ఈ రోజున మూల పాఠముల విషయంలో ఎంతమంది మరణించారు, ఎంతమంది ఇంకా సజీవంగా ఉన్నారు? ఎందుకంటే మనం దినాలు, మనం మాసాలు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఇవన్నీ ఆచరిస్తున్నాం. మీ విషయమై మీరు ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి వాక్యం ఇచ్చిన తర్వాత కూడా మరలా మీరు అదే లెక్కలో వెళ్ళిపోతే, అదే లెక్కలో మీరు విష్ చేస్తే, అదే లెక్కలో మన ఈ యొక్క లోక పద్ధతిలో మీరు వెళ్ళిపోతే మీరు ఇక క్రీస్తుని నమ్మి కూడా మీరు ఏం ప్రయోజనం? అందుకే వాక్యంలో రాయబడింది, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. వారికి నేను వాక్యం ఇచ్చి ఉన్నాను కనుక వారికి లోక సంబంధులు కారు. ఈ లైవ్ లో దేవుడి సత్యమైన వాక్యం మీకు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఒక లోక సంబంధులుగా భక్తి చేయాలి, ధర్మశాస్త్రాలు ఎక్కడో భక్తి చేయాలని కాదు. మిమ్మల్ని దేవుడు నిష్కలంగా, నిందరహితంగా, నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టాలని ఈ పరిస్థితిగా మీ మధ్యలో మేము చేస్తున్నాం.
కనుక ఒక్కొక్కరు సత్యాన్ని గ్రహించండి, మీ హృదయాలను తెరవండి. ప్రభువా, ఈ రాత్రి కాలంలో నేను ధర్మశాస్త్ర విషయంలో నేను చనిపోవడానికి నేను సిద్ధంగా, ప్రభువా ఈ మూల పాఠముల విషయంలో నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ప్రభువా నీ విషయంలో జీవించేవాడిగా నన్ను నిలబెట్టు. మనిషికి ఒకరోజు పుడతాడు, ఒకరోజు పెళ్లి చేసుకుంటాడు, ఒకరోజు చనిపోతాడు. ఈ 3 విషయాలకి వెళ్ళొచ్చు. ఎవరైనా పుట్టారనుకోండి, ఆ పుట్టినప్పుడు వెళ్ళి ఆ వ్యక్తిని చూడొచ్చు, అప్పుడు డ్రెస్ కూడా దానికి ప్రాబ్లం లేదు. పుట్టినప్పుడు వెళ్ళి చూసి తనకు డ్రెస్ ఇచ్చేది ప్రాబ్లం లేదు. కానీ ఉయ్యాలలో ఇయ్యడానికి ఆచారం చేస్తారు. పుట్టినప్పుడు వెళ్ళి చూస్తే ఏం కాదు, దానికి ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఉయ్యాలలో వేయడానికి ఆచారం, ఇవన్నీ ఎన్నో పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ మూలపాఠంలే. అదే సమయంలో మ్యారేజ్ ఒకేసారి జరుగుతుంది. అట్లా మ్యారేజ్కి వెళ్ళొచ్చు. అది హిందూ అయినా సరే, అది ముస్లిం అయినా సరే, అది క్రిస్టియన్ అయినా సరే వెళ్ళొచ్చు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆచార పద్ధతిలో నుంచి మనం సపరేట్ ఉండాలి. కానీ మళ్ళీ సంవత్సరం మాది పెళ్లి రోజు అండి అని దినం పెడతారు. సంవత్సరం చనిపోయినప్పుడు వెళ్ళొచ్చు. చనిపోయినప్పుడు వారిని మన్నుగా అప్పగించడానికి మనము వారి విషయంలో దుఃఖించవచ్చు, ఏడవచ్చు. వారికి కావాల్సిన ఆదరణ వారికి ఇవ్వచ్చు. అక్కడ వారిని సమాధి చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఇవన్నిట్లో మనం పాల్గొనవచ్చు. కానీ అక్కడ జరుగుతున్న ఆచార పద్ధతిలో అందులో మనం ఉండకుండా మన ప్రత్యేకతలో ఉంటూ ఆ సమాధి కార్యక్రమంలో గాని, పెళ్లిలో గాని, పుట్టినప్పుడు గాని ఇటువంటి ఏమి ఆచార పద్ధతుల్లో వెళ్ళిపోకుండా మామూలుగా చూసి అక్కడ ఆదరించి చనిపోతున్న సమయంలో ఒకవేళ వారు పెళ్లి చేసుకుంటే వారిని విష్ చేసి కొత్తగా వారు ఎవరైనా జన్మిస్తే వారి దగ్గరికి వెళ్ళి మంచిగా ఖుషిగా ఉండొచ్చు. దానికి ప్రాబ్లం లేదు. కానీ దాన్నే ఆచారంగా పాటిస్తారు. సంవత్సరం ఒక ఆచార పద్ధతిగా పాటిస్తారు. అది దినాలు వస్తుంది, అది మాసాలు, ఉత్సవ కాలములు, సంవత్సరములు, ఇవన్నీ అందులో వస్తాయి. వీటికి మనం దూరంగా ఉండాలి. మనం ఈ 3 విషయాలకు మనం కంపల్సరిగా అటెండ్ కావచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు. అది మూల పాఠం కాదు. కానీ దినం పెట్టి చేస్తారు. చచ్చిపోయాక 3 రోజులకు, 7 రోజులకు, 12 రోజులకు వీటికి మనం ఉండకూడదు. వీటికి మనం దూరంగా ఉండాలి. ఇటువంటి విషయాలకు సహకరించకూడదు. అక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా, ఏదో కొద్దిగా డబ్బు సహాయం చేస్తారు, దాంట్లో కూడా మీరు వెళ్ళకండి. ఎందుకనగా ఇవన్నీ ఆచారాలు. మీరు మూల పాఠం విషయంలో చచ్చిన వారైతే ఇంకా దాంట్లో మీరు ఎట్లా చేస్తారు? అందుకే పౌలు గారు చెప్తున్నారు, నేను మీ విషయమై పడిన కష్టమంతా వ్యర్థమైపోనేమని నేను మిమ్మల్ని గురించి భయపడుతున్నా. ఇప్పుడు ఈ లైవ్ లో జాయిన్ అయిన వారు ఈరోజు నా బర్త్డే అని అంటే మీరు విష్ చేస్తారు కదా, విష్ చేస్తారు. ఈ బర్త్డే చేసేవారు, బర్త్డేకు విష్ చేసేవారు, ఈ ఇద్దరు కూడా ఎక్కడ ఉన్నారు? మూల పాఠంలో ఉన్నారా? మూల పాఠంలో విషయంలో చనిపోయిన వారు విష్ చేస్తారా చెప్పండి? మారిన వారు చేస్తారు, మరణించిన వారు. మరి మీరు మారినారా, మరణించారా? మీ పరిస్థితి ఈరోజు ఏంటి ప్రభు ఎదుట? లోతైన మాట ఈ రోజుల్లో అన్ని జనులు నడుచుకున్నట్టుగా ఇక మీదట మీరు నడుచుకోవలదని ప్రభునందు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా. అదే ఎఫెసీ పత్రికలోనికి రండి. 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. నేను ప్రభువునందు ఒక్కొక్కరికి నేను సాక్ష్యం ఇస్తున్నా. మీరు అన్యజనులు నడుచుకున్నట్లుగా దినాలు, మాసాలు, ఉత్సవాలు, ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ మనం నడుచుకోకూడదు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని చేస్తారు, యేసు ప్రభు జన్మదినాన్ని చేస్తారు. ఏంటి తేడా? అందులో తేడా ఏముంది? ఆయన పుట్టాడని చేస్తారు, ఈయన పుట్టాడని చేస్తారు. ఆది అంతం లేనివాడు, అబ్రహాంకు పుట్టక మునిపే నేను ఉన్నా అని చెప్పిన వాడు, ఆయనకేం జన్మదినం చేస్తాం మనం? జన్మదినం చేయడానికి ఆయన పుట్టింది, దానికోసం కాదు. ఆయన నీలో నాలో జన్మించాలని కోరుతున్నాడు. కనుక ఆచార పద్ధతులు, ఎవరైనా ఇజ్రాయెల్, దేవుడు ఎన్నుకున్న ఒకటే జాతి ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ ఎవరైనా జన్మదినం చేశారా?
మీదట మీరు నడుచుకునే వాళ్ళని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఈ రాత్రి కాలంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఆ కాలం అంటే దేవుడు చూచి చూడనట్లు ఉన్నారు. కానీ అంత దినములలో అందరూ అంతగా మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ మూలపాఠ విషయంలో ఈ అంతరంగంలో ఒక సరి అయిన మారు మనసు పశ్చాత్తాపం కలగని ఎడల ఈ రాత్రి కాలంలో పశ్చాత్తాపడి ప్రభువా ఇంకా నేను ఈ మూలపాఠముల విషయంలో ఇంకా నేను బ్రతికే ఉన్నాను ప్రభువా, ఈ రాత్రి కాలంలో నీ వాక్యమనే కంఠము నా అంతరంగంలో ఈ మూలపాఠముల విషయంలో బ్రతికున్న ఈ ప్రాచీన స్వభావము ఆ వ్యక్తి నాలో చనిపోను గాక, ఈ రోజున క్రీస్తు విషయంలో జీవించే వ్యక్తి నాలో జన్మించిన గాక. ఎందుకనగా చనిపోయిన వ్యక్తి ఈ మూలపాఠముల విషయంలో ఎవరైతే చనిపోతున్నారో వారే ఒక నూతన సృష్టిగా వారు మార్చబడతారు. పాతవన్నీ కూడా గతించిన సమస్తము నూతనమాయను. అందుకే రాయబడింది, ఈ మూర్ఖమగు తరం వారికి వేరై మీరు రక్షణ పొందండి. రక్షణ కలిసిపోయి కాదండి, వేరే రక్షణ పొందాలి. ఈ రోజుల్లో నువ్వు వేరే రక్షణ పొందకుండా ఏదో నీళ్ళలో మునిగాను, ఏదో పలానా సంఘానికి వెళ్తున్నాను, ఏదో పలానా సంఘములను ఆరాధిస్తున్నానని చెప్పి నువ్వేదో నీ ధర్మశాస్త్రంలో భక్తిలో నువ్వు వెళ్ళిపోకు, మోసపోకు. ఈ మూల పాఠముల తట్టు నిన్ను తిప్పుతున్న బోధలో నుంచి నువ్వు తప్పించుకో. అందుకే దుర్బోధని ఖండించాలి, దుర్బోధని ఖండించాలి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరిశీలించాలి. పౌలు గారు ఎంతో కష్టపడి ఆ మూల పాఠం నుంచి వినిపించిన గణిత సంఘాన్ని మరలా కొందరు సహోదరులు వారి యొక్క వేది చూడడానికి వచ్చినారు సంఘములోనికి. వారు మరలా ఈ ఆచార పద్ధతులన్నీ తీసుకొస్తున్నప్పుడు పౌలు గారు ఆ పత్రిక రాస్తున్నారు. అందుకే మీరు ధర్మశాస్త్ర క్రియల మూలంగా మీరు ఆత్మని పొందారా, వీటి వలన విశ్వాస మూలంగా మీరు ఆత్మని పొందారా అని ఆ గణిత సంఘానికి అడుగుతున్నారు. కనుక మనము గలతీ పత్రికలోనికి రండి, ఒక మాట చదువుదా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వల్ల నాకు. ఇక్కడ అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. కొత్త సృష్టి పొందుతే గాని సున్నతి పొందుటైనది ఏమీ లేదు, పొందకపోవటైనది ఏమీ లేదు. ఇక్కడ మనం చెప్తున్నటువంటి మాట, దేని యందు మనం అతిశయించాలి. మేము క్రిస్మస్ చేస్తామని అతిశయించాలా, మేము ఈస్టర్ చేస్తామని అతిశయించాలా? కాదు. ఆయన సిలువ యందు తప్ప నేను దేని అందును అతిశయించుట ఈ రాత్రి కాలంలో నాకు దూరమైపోను గాక. నా జన్మదినం అంత అతిశయించేది నాకు దూరమైపోను గాక. నా పెళ్లి దినము అతిశయించేది నాకు దూరమైన పోను గాక. ఈ విధంగా నువ్వు ఆచార పద్ధతులు ఏదైతే నీ పిల్లల విషయంలో నీ విషయంలో నువ్వు కలిగి ఉన్నావు, దాని విషయంలో ఎప్పటి వరకైతే నువ్వు మూల పాఠముల విషయంలో చనిపోవు అప్పటి వరకు క్రీస్తు యొద్దకు రాలేదని తెలుసుకోవాలి. నువ్వు క్రీస్తుని నమ్మిన వ్యక్తి కావచ్చు, కానీ క్రీస్తు యొద్దకు ఇంకా రాలేదు, ఆయనలోనికి ఇంకా రాలేదు. ఆయన దగ్గరికి వచ్చావంటే ఆయనలోనికి రాలేదు. పడవలో ఏమి ఆచారాలు ఇవ్వండి, పడవలో సాంప్రదాయాలు లేవు. పడవలో ఎందుకు రావాలి? ఏదో దొరకడానికి కాదు, నీవు రక్షింపబడడానికి రావాలి. ఈ పడవ నిన్ను రక్షించడానికి తయారు చేయబడినది. నిన్ను ఆచారాలు చేయడానికి అందులో పిలవడం లేదు. సాంప్రదాయాలు పద్ధతులన్నీ బయటనే. పడవ దగ్గరికి వచ్చినా నువ్వు చేయవచ్చు, కానీ పడవ లోపలికి వస్తే ఆచారం లేదు, సాంప్రదాయం లేదు, పద్ధతి లేదు. ఎందుకనగా ఈ మూల పాఠ విషయంలో నేను చనిపోయాను, ఇంకా నేను బ్రతుకునే క్రీస్తే సావైతే మేలే. ఈ విశ్వాసానికి మించి ఇంకా నీ లోపల ఈ ధర్మశాస్త్ర మూలమైన నీతిని కలిగి ఈ యొక్క మూల పాఠముల తట్టు తిరిగి నిన్ను మోసపరుచుకుంటూ అనేకుల నీ ద్వారా మోసపరచకు. అందుకే మోసపోవద్దు, మనం మోసపరచొద్దు. ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని ఈ రాత్రి కాలంలో ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిలువను గురించిన సువార్తలు నీ మూల పాఠములు మొత్తం చనిపోతుంది. అందుకే సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈ లోక జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగనందున ఎవరైతే ఈ సువార్తని వెర్రితనం చేత అంగీకరిస్తారో వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. కొందరు అంటారు మేము విష్ చేస్తాం కానీ మేము చెయ్యం. ఎవరైనా వాట్సాప్ లో
మాకు మెసేజ్ పెడితే మేము వారికి ఏం చేస్తాం? విష్ చేస్తాం. నువ్వు విష్ చేసినా మేము ఇంకా ఆ విషయంలో బ్రతికుంటే, నువ్వు చచ్చిపోతే ఎట్లా విష్ చేస్తావు చెప్పు? నువ్వు చెయ్యకపోవచ్చు, కానీ విష్ అయితే ఉంది కదా నీలో. నువ్వు ఎవరిని సంతోషపరచడానికి, నీ హృదయాన్ని ఎరిగిన దేవుని సంతోషపరచడానికి మారు మనసు పొందావా? మనుషులను సంతోషపరచడానిక? బైబిల్లో కొంతమంది ఉన్నారు ఎవరిని సంతోషపరచడానికి. ఆ లిస్టు కూడా ఒకసారి చూడండి. యోహాను సువార్త. కొందరు విశ్వాసం ఉంది, కానీ వారికి ఉన్న విశ్వాసం ఎవరిని సంతోషపరిచే విశ్వాసం? ఒకసారి మనం చూద్దాం. 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చదవండి. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. మనం ఎవరి మెప్పు కోసం విజ్ చేస్తాం? దేవుడి మెప్పు కోసమా, మనుషుల మెప్పు కోసమా? మనం చేయకపోవచ్చు, కానీ మనం విజ్ చేస్తాం. మనం మొత్తం వల్ల పాల్గొన్నట్టున్నాం, కానీ పాల్గొనడానికి సహకరిస్తాం. దాన్ని చేయడానికి మనం ప్రోత్సహిస్తాం, దాన్ని ఖండించాం. కానీ ప్రభు స్పష్టంగా చెప్పినారు, నేను వారికి నీ వాక్యం ఇచ్చాను గనక వారికి లోక సంబంధులు కాదు. నిజమైన సత్యం నీకు దొరికితే ఇంకా నువ్వు లోక సంబంధిగా జీవించలేదు. ఎందుకనగా ప్రభు ఇచ్చిన వాక్యం ఒక లోక సంబంధిగా ఉండడానికి కాదు, లోకం నుంచి నిన్ను వేలు చేయడానికి తన వాక్యం ఇవ్వబడుతుంది. అందుకే అక్కడ మనం వాక్యంలో చూస్తే వారు మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించింది. ఈరోజు విశ్వాసం ఉంచిన నీవు ఎవరి మెప్పు కోసం పరిగెత్తుతున్నావు? ఒకవేళ మనుషుల మెప్పును ఆపేక్షించే మనసు అయితే నిజమైన మారు మనసు పొందుకొని మూల పాఠంలో తట్టు తిరుగుతున్న నీ మనస్తత్వాన్ని చంపుకొని నీ ఫ్రెండ్స్ చెప్తారు, మన పెళ్లి రోజు అండి బర్త్డేకు రాకుంటే నువ్వు నా ఫ్రెండ్వే కాదంటారు. నాకు నిజమైన ఫ్రెండ్ దొరికినారు, నాకు పరలోక ఫ్రెండ్, నిజమైన ఫ్రెండ్ నా ప్రభు దొరికినారు. ఆ ఫ్రెండ్ కు మించిన పరిశుద్ధమైన ఫ్రెండ్ దొరికినారు, నీతిమంతులైన ఫ్రెండ్ దొరికినారు, యథార్థవంతులైన ఫ్రెండ్ దొరికినారు, నీతి సత్యము కలిగిన జీవము కలిగిన మార్గమైన ఫ్రెండ్ నాకు దొరికినారు. అందుకే ఈ నిజమైన మార్గంలో ఉంటే నువ్వు ద్వేషింపబడతావు. నేను లోకం నిన్ను ద్వేషిస్తుంది, లోకం నన్ను ద్వేషించదు కనుక మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఎప్పుడు ద్వేషిస్తుందండి? మీరు మూల పాఠములో ఉన్నప్పుడు ద్వేషిస్తుందా? మూల పాఠముల విషయంలో నుంచి విడుదల పొందినప్పుడు మిమ్మల్ని ద్వేషిస్తుందా? ఈ రోజున ఎంతమంది విడుదల పొందుకుంటారు ఈ రాత్రి కాలంలో? మనసుందా? మూల పాఠముల విషయంలో చనిపోవడానికి మనసుందా? బంధింపబడినవని విడిపించడానికి ప్రభు ఈ రాత్రి కాలంలో నీతో నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక్కొక్కరు హృదయాన్ని మీ దేవుని తనలో కుమ్మరించండి. ప్రభువా, ఈ రాత్రి కాలం నన్ను దర్శించగా నా హృదయంలో ఉన్న ఈ మూల పాఠంలో తట్టు తిరుగుతున్న మనసులను సంతోషపరిచే విశ్వాసం ఈ రోజులో నాలో కూలిపోనుగాక. నా హృదయాలు ఎదిగిన దేవుని సంతోషపరిచే విశ్వాసము నాలో పుట్టునుగాక. నా దేవుని అందే అతిశయం పెరుగునుగాక. సిలువయందు తప్ప యోహాను 17వ అధ్యాయము 14వ చదవండి. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. ఇక్కడ ప్రభు చెప్తున్నమాట, నేను వారికి స్వస్థత కాదు
ఆశీర్వాదాలు కాదు. నేను వారికి ఏమి ఇచ్చాను శిష్యులకి? వాక్యం. అపొస్తలుల కార్యములో మనం చూస్తే వాక్యం ప్రబలి శిష్యుల సంఖ్య పెరిగింది. వాక్యం ద్వారా ఎవరు తయారవుతారు? శిష్యులు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని కైకొనమని వారికి బోధించిన అనేక జనులను నాకు శిష్యులుగా తయారు చేయండి. ఇక్కడ కూడా ప్రభు ఇచ్చిన మాట, నేను వారికి నీ వాక్యం ఇచ్చాను గనక ఇప్పుడు వారు లోక సంబంధులు కాదు. నిజమైన సత్యవాక్యం నీ లోపల వెలిగింపబడితే నీవు లోక సంబంధిగా ఉండలేనిక. అది నీ వల్ల కాదు. ఎందుకనగా నీలో ఒక నూతన సృష్టి దేవుడు చేశాడు. ఒక నూతన సృష్టి నీలో కలిగింది. ఆ వాక్యము రెండంతల ఖడ్గము. నీ మూల పాఠముల విషయములో నిన్ను వేరు చేసే ఖడ్గము. ఈ రోజున నిన్ను వేరు చేసే ఖడ్గాన్ని బోధించే పాస్టర్ ఉన్నారా? లేదు. సంవత్సరం మనం క్రిస్మస్ చేద్దాం, పుట్టినరోజు చేద్దాం. ఎవరికైనా పుట్టినరోజు జరిగితే పాస్టర్ తన కుమారుడి పుట్టినరోజు చేస్తారు, పాస్టర్ పుట్టినరోజు చేస్తారు. అందరి దినాలలో ఈ యొక్క ఆచారంలో ఫస్ట్ వారే మాదిరిగా ఉన్నారు. వారికే విడుదల లేదు. గుడ్డివాడు తో చూస్తే వెళ్ళి గుంటలో అంటారు. కాబట్టి ఆ దినాన అనేకులు ప్రభు పేరట, ప్రభు మేము ఇది చేస్తాం అది చేస్తామంటే మీరెవరో నాకు తెలియదు. మూల పాఠముల విషయం ఇంకా మనకి విడుదల లేదు. వారు చనిపోలేదు. అందుకే మూల పాఠముల విషయంలో ఈరోజు ఎవరైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారిలో క్రీస్తు దగ్గరికి వారు వస్తారు. వారు ఛాయలో ఉండరు, క్రీస్తు దగ్గర ఉంటారు. నీళ్ళలో ఉండరు, క్రీస్తులో ఉంటారు. వారు క్రీస్తు నీళ్ళలో ఉండడం కాదు, క్రీస్తులో ఉండడం. ఆయనలోనికి రావాలి. అందుకే ఈ మూల పాఠముల విషయంలో ఎవరెవరైతే తమ జీవితంలో విడిచిపెడుతున్నారో అటువంటి వారిని ఈ సత్యవాక్యం వారిని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్తుంది ఒకసారి కిందికి చదవండి అదే మాటని. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. తండ్రి పక్షమున మన కోసం విజ్ఞాపన చేస్తున్న కుమారుడు ఇప్పటికి కూడా ఎవరైతే ఇచ్చి విధంగా ఈ వాక్యమును అంగీకరించి ఎవరైతే వేరు చేయబడి ఈ లోకం చేత ద్వేషింపబడుతున్నారు అటువంటి వారి కొరకు తండ్రి దగ్గర మొరపెడుతున్నారు. తండ్రి, ఎవరైతే ఈ సత్యవాక్యాన్ని అంగీకరించారో, ఎవరైతే వేరు చేయబడి ఉన్నారో, ఎవరినైతే లోకం వారిని ద్వేషిస్తుందో అటువంటి వారిని ప్రభు లోకం నుంచి